తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది, ఎలా చూడొచ్చు? సో ఒకసారి ఇప్పుడు తుఫాన్ ఎక్కడుంది లేటెస్ట్ గా చూద్దాం. ఇది ఆల్రెడీ ముంతా అన్నది తుఫాన్గా మారింది, సైక్లోనిక్ స్టార్మ్. ఇక్కడ మనం రౌండ్లో తిరుగుతోంది చూడండి. బంగాళాఖాతంలో ఇది ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతం వైపుగా ట్రావెల్ చేస్తూ వస్తుంది. ఈ సెంటర్ దగ్గర ఇప్పుడు 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 ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడుందంటే మనం ఒకసారి చూస్తే కనుక ఇది లాస్ట్ 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తూ ఇవాళ సాయంత్రం 5:30 గంటల ప్రాంతానికి చెన్నైకి 420 కిలోమీటర్ల దూరంలో, తర్వాత కాకినాడకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది, విశాఖపట్నానికి 500 కిలోమీటర్ల దూరంలో, దక్షిణ ఆగ్నేయ దిశగా విశాఖపట్నానికి 500 కిలోమీటర్లు, కాకినాడకి 450 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సో ఇప్పుడు నార్త్ వెస్ట్వర్డ్ మూమెంట్ ఉంటుంది. నార్త్ వెస్ట్వర్డ్ మూమెంట్ అంటే ఉత్తర, ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది, దీనిలో ఇంకో దానిలో చూడొచ్చు మనం. ఇక్కడ నుంచి ఈ సైక్లోన్ నార్త్ వెస్ట్ ఇప్పుడు దాదాపు చెన్నైకి మనకు సమానంగా ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఉత్తర దిశగా ప్రయాణించి నార్త్ వెస్ట్వర్డ్ దిశగా ట్రావెల్ చేసి కాకినాడకు సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఏ సమయంలో? అది 28 అక్టోబర్ నాటికి, రేపు నాటికి మరింత ఇది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్గా మారి, సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే తీవ్ర తుఫాను. ఇప్పుడు తుఫాన్ ఉంది, ఇంకా బలపడితే తీవ్ర తుఫాన్ అవుతుంది, ఇంకా బలపడితే అతి తీవ్ర తుఫాను, వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్. ఇప్పుడు సైక్లోనిక్ స్టార్మ్గా ఉంది, ఇది బలపడితే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్. మామూలు తుఫాన్ అయితే 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ కాబట్టి 90 నుంచి 110 కిలోమీటర్ల దూరం తీరాన్ని తాకినప్పుడు, తీరాన్ని దాటేటప్పుడు, తీరం తాకి తీరాన్ని దాటడానికి ఒక 2.5 అవర్స్ సమయం పడుతుంది. ఆ 2-2.5 గంటల పాటు కంటిన్యూస్గా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. ఎట్లా తీరం దాటుతుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది క్రమక్రమంగా ఇది చూడండి, ఉత్తర దిశగా ఇది ఈ దిశగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ట్రావెల్ చేస్తూ ఇప్పుడు దాదాపు చెన్నైకి దగ్గరలో ఉంది కాస్త, ఇది క్రమక్రమంగా మీదికి వెళ్తూ ఉత్తర దిశలో ట్రావెల్ చేస్తూ 28వ తేదీ సాయంత్రానికి మనకి ఎక్కడ దగ్గరలో వస్తుంది? మచిలీపట్నం, అమలాపురం దగ్గరలోగా వచ్చి 28వ తేదీ రాత్రి ఒక మోడల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ముందు కాకినాడ అనుకున్నారు కదా, కాకినాడ అని చెప్పారు కదా నిన్నటి వరకు, ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే కొంత కాకినాడ కంటే కిందే అమలాపురం దగ్గరే, అంటే ఈస్ట్ గోదావరి, ఇప్పుడు కాకినాడనేమో ఇక్కడ ఉంది, కాకినాడ ఇక్కడ ఉంది. ఒక మోడల్ ఏం చెప్తుందంటే కాకినాడ కంటే కింద అమలాపురం, భీమవరం మధ్యలోనే ఇది తీరం దాటేందుకు అవకాశం ఉన్నట్టుగా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, వెదర్ మోడల్స్. అంటే ఇట్లా వెళ్తే ఈ వేగంతో వెళ్తే ఇదని చెప్పి. సో కాకినాడ, అమలాపురం దగ్గరలో, కోనసీమనో లేకపోతే వెస్ట్ గోదావరి దగ్గరనో తీరం దాటేందుకు అవకాశం ఉందని చూడండి. ఈ మూమెంట్ చూడండి, ఇది ఇప్పటి వరకు చెన్నై ఉంది. ఇప్పుడు వర్షం, ఇప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది అనేది మనం ఒకసారి చూస్తే రాడార్లో ఎట్ ప్రజెంట్ వర్షం ఎక్కడ పడుతుందంటే మీరు చూడండి, చెన్నై తీరంలో, చెన్నై దగ్గరలో వర్షం పడుతుంది. సూళ్లూరుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, ఇటువైపు చూస్తే ఆల్రెడీ విశాఖలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. సో మొత్తం కోస్టల్ ఏరియా అంతటా కూడా, ఉత్తర కోస్తా నుంచి దక్షిణ కోస్తా, తమిళనాడు వరకు కూడా ఈ తుఫాను ప్రభావంతో ఈ రాడార్ మనం చూస్తే కనుక అన్ని చోట్ల కూడా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు లైవ్ రెయిన్ మ్యాప్ ఇది, లైవ్లో మనం చూస్తే చెన్నై, సూళ్లూరుపేట, నెల్లూరు, తర్వాత ఒంగోలు, మచిలీపట్నం, ఇవన్నీ చోట్ల కూడా ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. సో ఇది రేపు రాత్రి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ రాత్రి ఇక్కడ ఉంది కదా, రేపు అర్ధరాత్రి వరకు ఇది దాదాపు 450 కిలోమీటర్ల దూరం, 500 కిలోమీటర్ల దూరం ఫాస్ట్గా ట్రావెల్ చేస్తూ రేపు ఉదయం నాటికి ఎక్కడి వరకు వస్తుందో మనం చూడండి. రేపు ఉదయం నాటికి ఇది మచిలీపట్నానికి అత్యంత సమీపంలో వస్తుంది. రేపు సాయంత్రం నాటికి, రేపు సాయంత్రం చూడండి ఒకసారి ఎక్కడుందో, మచిలీపట్నానికి అత్యంత సమీపంలో వస్తుంది. ఆ సమయంలో మచిలీపట్నంలో కానీ, ఒంగోలులో కానీ, చీరాల్లో కానీ, నరసరావుపేటలో కానీ, తెనాలిలో కానీ ఎంత భారీ వర్షపాతం. ఇక్కడ మనం చూస్తే రెడ్ కలర్, ఈ కలర్, ఉరుములు, మెరుపులు, గాలులు చాలా తీవ్రంగా ఉంటాయి. సో మచిలీపట్నం,
గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉన్న అన్నిట్లో కూడా విజయవాడకు కూడా దీని ఎఫెక్ట్ విజయవాడ వరకు కూడా ఉంటుంది. మచిలీపట్నం నుంచి విజయవాడ దాదాపు 60-70 కిలోమీటర్ల దూరం రేడియస్లో గుడివాడ ఈ ప్రాంతం అన్నిట్లో కూడా ఉంటుంది. 28వ తేదీ రాత్రి మచిలీపట్నం తీరం దాకా వచ్చి అత్యంత సమీపంకి వచ్చి మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్ళి ఈ వెదర్ మోడల్ ప్రకారం భీమవరం దగ్గర తీరం దాటుతుందని చూపిస్తుంది ఈ వెదర్ మోడల్. ఈ ECMW వెదర్ మోడల్ తీరం దాటిన తర్వాత తీరం దాటిన తర్వాత దీని ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుంది. మరి చూడండి, రేపు 29వ తేదీ అర్ధరాత్రి మీకు వర్షాలు ఎక్కడ పడుతున్నాయంటే ఈ తీరం దాటిన తర్వాత హైదరాబాద్లో కూడా వర్షాలు పడతాయి. తెలంగాణ మీద దీని ప్రభావం 29 ఎల్లుండి తెలంగాణ మీద దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎల్లుండి తుఫాను తీరం దాటిన తర్వాత అది తీవ్ర వాయుగుండం అవుతుంది, బలహీనపడి తీవ్ర తుఫాను బలహీనపడి తుఫాను అవుతుంది, తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండం అవుతుంది, మళ్ళీ బలహీనపడి వాయుగుండం అవుతుంది, వాయుగుండం పడి అల్పపీడనానికే వర్షాలు ఎక్కువ పడతాయి. దీని ఎఫెక్ట్ 29th మీకు నల్గొండ ఖమ్మం నుంచి మొదలై హైదరాబాద్లో కూడా 29th మార్నింగ్ వరకు రెయిన్ఫాల్ చాలా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. 28వ తేదీ 27, 28 ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కడ ఎక్కువ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది? ఈ ప్రాంతాల్లో చెన్నై నుంచి మొదలు పెడితే సుల్లూరుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, కనిగిరి, అంటే ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు ఈ జిల్లాల వర్షం పడి రేపు దీని ప్రభావం అంతా కూడా ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ఒంగోలు, ప్రకాశం జిల్లాల వరకు ఉండి మళ్ళీ ఆ తర్వాత రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి దీని ఎఫెక్ట్ క్రమంగా తెలంగాణ వైపు కూడా వస్తుంది. ఇది ఒక వెదర్ మోడల్ సూచిస్తుంది. వెదర్ మోడల్ కాకినాడ వరకు అని చెప్పారు, కానీ ఇప్పుడు భీమవరం అమలాపురం మధ్య తీరం దాటొచ్చు అని చెప్తున్నారు, ఇంకొంచెం కిందనే. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ఎక్కడ తీరం దాటుతుంది అన్నది. ఒక్కో వెదర్ మోడల్ ఒక్కోటి ఉంది. ఇప్పుడు ఈ వెదర్ మోడల్లో ఏం చెప్తుందో చూద్దాం మనం. ఈ వెదర్ మోడల్ ప్రకారం ఇక్కడ